హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు అరగోస పడుతున్నారు. ఆర్టీసీ సంస్థ నిర్లక్ష్యంతో సకాలంలో బెనిఫిట్స్ అందక ఇప్పట్లో అవి రావేమోననే బెంగతో అనారోగ్య సమస్యలతో తనువు చాలిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల దాదాపు 17,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం ప్రతి నెల 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. 17,000 మంది ప్రభుత్వం సుమారు 2,000 కోట్ల వరకు బకాయి పడిందని, వాటిని ఇప్పించాలని కోరితే తమ గోస పట్టించుకోవడం లేదని, అందుకే మంగళవారం చెలో బస్ భవన్కు పిలుపునిచ్చామని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేర్కొంది. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి సుమారు 13 లక్షల నుంచి 20 లక్షల వరకు రావాల్సి ఉందని చెప్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ ఎండీలకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో వృద్ధాప్యంలోనూ ఆందోళన చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఆర్టీసీ కార్మిక జేఏసీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. నిరసనకు టీజేఎంయు హనుమంతు ముదిరాజ్ సైతం మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో సకాలంలో స్పందించకపోవడంతో ఎక్కడి బెనిఫిట్స్ అక్కడే ఆగిపోయాయని వాపోతున్నారు. కొన్నేండ్లుగా రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్ ఆర్పిఎస్ 2017-21 అరియర్స్ లీవ్ ఎన్కాష్మెంట్ గ్రాట్యుటీ డిఫరెన్స్ డబ్బులు ఆగిన లీవ్ ఎన్కాష్మెంట్లు రిటైర్డ్ అయిన వారందరికీ అర్హత చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రాట్యుటీ ఆఖరి నెల జీతం ఇవ్వాలని పలుమార్లు ఆర్టీసీ ఎండీకి రాతపూర్వక విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ వాటిపై స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ కారణాలతో తిరస్కరించిన పీఎఫ్ అప్లికేషన్లు సైతం సరిచేయడం లేదని రిటైర్డ్ ఉద్యోగులు కార్మికులు మండిపడుతున్నారు. రిటైర్డ్ అయిన కొందరికి డిమాండ్ నోటీసులు రావడం లేదని, 2013-17 వేతన సవరణ వివరాలను పీఎఫ్ కమిషనర్కు పంపకపోవడం వల్ల హయ్యర్ పెన్షన్ ఆగిపోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ముఖ్యంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లు ఏంటంటే 2013 పీఆర్సీ అరియర్స్పై యజమానం చెల్లించాల్సిన పీఎఫ్ కంట్రిబ్యూషన్ను తక్షణమే పీఎఫ్ కమిషనర్ ఆఫీస్కు పంపాలి. దీనివల్ల విశ్రాంత ఉద్యోగుల పీఎఫ్ పెన్షన్ పెరుగుతుంది. అలాగే 2017 పీఆర్సీ బకాయిలు నిలిచిపోయి 9 ఏళ్లు అవుతున్నందున వాటితో పాటు 2021 పీఆర్సీ అమలు చేసి రావాల్సిన అరియర్స్ను వెంటనే చెల్లించాలి. ఇక విశ్రాంత ఉద్యోగులు వారి జీవిత భాగస్వాములకు సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలి. అలాగే తర్నకా దవాఖానాల్లో విశ్రాంత ఉద్యోగులకు గతంలో లాగే ఒకేసారి 2 నెలలకు సరిపడా మందులు ఇవ్వాలి. ప్రస్తుతం 1 నెలకే ఇస్తుండటం వల్ల జిల్లాల నుంచి వచ్చే వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. దవాఖానాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి. గతంలో దవాఖానా మెంబర్షిప్ తీసుకోలేకపోయిన వారికి మరొకసారి అవకాశం కల్పించాలి. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్న ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఇచ్చే దహన సంసారాల సహనాన్ని 30,000కు పెంచాలి. అనారోగ్య కారణాల వల్ల ఎస్ఆర్బిఎస్ లైఫ్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం ఇవ్వలేని 3 ఏళ్లు దాటిన వారికి ఈ నెల నుంచి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే వెసులుబాటు కల్పించాలి. జిల్లాల నుంచి తర్నకా దవాఖానాకు వచ్చే విశ్రాంత ఉద్యోగులకు సిబిఎఫ్స్ లేదా జేబిఎస్లోని రెస్ట్ రూముల్లో కనీసం 4 బెడ్లు కేటాయించాలి. ఈ విధంగా అయితే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తమ డిమాండ్లకు తీర్మానాలు చేయడం జరిగింది.